పచ్చెనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఈ మూడుటిని వేసి సన్నసెక మీద దోరగా వేపించుకోవాలి. వాటిని మిక్సీ జార్లో వేసేసుకుని ఆ శనగపప్పు పొడి కొట్టుకోవాలి. ఆ పొడిని ఒక బౌల్లో తీసుకుని దానికి కొద్దిగా పసుపు, వాము, అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్, తేనె, వంట సోడా, నిమ్మరసం వీటన్నిటికీ కాస్త గట్టి పెరుగు వేసేసి పెరుగుతోనే పిండి కలుపుకుంటున్నాను. ఆవిరి మీద ఉడికించే ట్రే తీసుకుని దానికి మేకడ రాసేసి దానిపైన శనగపిండి పెట్టేసి మూత పెట్టేసి ఆవిరిలో ఉడికించుకుంటాం. ఆ శనగపిండి అంతా ఆవిరిలో ఉడికిన తర్వాత చిన్న సైజుగా శనగపిండి అట్టు ముక్కల్ని అట్లా మనం కట్ చేసుకుంటాం. కూర తయారు చేయడానికి టమోటా ముక్కలు, గట్టి పెరుగు వేసేసి టమోటా గ్రేవీ సిద్ధం చేసి పక్కన ఉంచుకుంటాం. మేకడ వేసేసి అందులో జీలకర్ర, కస్తూరి మేతి, అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ ఇవన్నీ బాగా వేగిన తర్వాత టమోటా పేస్ట్ ని కూరలో వేసేసి అందులోకి శనగపిండి అటు ముక్కలు అట్లా వేసేసేసి ఆ గ్రేవీలో ఉడకనిస్తాం. ఏ కూరలో లేనప్పుడు ఇట్లా శనగపిండి కూరలు కూడా వండుకుంటే బాగుంటుంది.